కవితా శీర్షిక మృన్మయ్. రచన రమీ జ్యోతి. చదువుతుంది సౌజన్య పతివాడ. తన గదిలో తయారవుతున్న కూతురు మృన్మయ్ దగ్గరకొచ్చింది వేదవతి. ఏంటే ఇంకా ఎంతసేపు? త్వరగా కానివ్వు. అసలే మనం వెళ్లేది భీకరారణ్యానికి. చీకటి పడకముందే అక్కడికి చేరుకోవాలి, లేదంటే మధ్యలోనే ఎక్కడో అక్కడ చిక్కుకుపోవాల్సి వస్తుంది అంది. పర్వాలేదులే అమ్మా, నేనున్నాగా, నీకెలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అంది మృన్మయ్. చూసుకుంటావు. నేను చిన్నప్పటి నుండి అడ్వెంచర్స్ అది ఇది అంటూ భయం లేకుండా పెంచాడు మీ నాన్న. అందుకే పెళ్లి కూడా ఒక అడ్వెంచర్లో జరగాలని పిచ్చి కోరావు. నా కూతురు కోరితే కొండ మీద కోతినైనా తీసుకొస్తాను అన్నంతగా. నువ్వు అడిగిన దానికి తానా అంటే తందానా అనుకుంటూ చేస్తున్నాడు మీ నాన్న కూడా. అయినా ఇదేం పిచ్చే, ఆ కారడవిలో పెళ్ళేంటి? ఇప్పుడు అక్కడికి మనమే కాకుండా మన బంధువులందరినీ తీసుకెళ్లాలి. అక్కడ ఏ వెసులుబాటు ఉండదు, అన్నిటినీ సమకూర్చాలి. నెల రోజులుగా ఎంత కష్టపడుతున్నాడో తెలుసా మీ నాన్న అంది వేదవతి. అప్పుడే అక్కడికి వస్తున్నా రఘురాం. ఏంటి వేదవతి, ఏం మాట్లాడుతున్నావు? నా కూతుర్ని ఏదేదో అంటున్నావేంటి? నా కూతురు కోసమే నా జీవితం ఉంది. తన కోసం ఏదైనా చేస్తాను. కోట్లు కూడబెట్టింది నా కూతురు కోరికలు తీర్చడానికే. తన పెళ్లి ఎక్కడ చేయాలో అని ఒక కోరిక కోరింది. అది తీర్చకపోతే నేను తండ్రిని ఎలా అవుతాను? ఇన్ని కోట్లు సంపాదించి ఉపయోగమేముంది? అయినా నీకేంటి ఇబ్బంది చెప్పు? ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడికి తీసుకువెళ్లే బాధ్యత నాది. అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. నువ్వేమీ బాధపడకు. ఆ అడవి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గూడాన్ని కొనేశాను నేను. వాళ్ళు నెల రోజులుగా అక్కడే పనిచేస్తున్నారు. మనం ఉండడానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. అర్థమవుతుందా అన్నాడు రఘురాం. రఘురాం దగ్గరకొచ్చి భుజంపై చేతులు వేసి అల్లుకుపోతూ, మా మంచి నాన్న అంటూ ముద్దు పెట్టి, నీకు తెలీదమ్మా, నా స్నేహితురాలు రాణి ఉంది కదా, అది వాళ్ళ పొలంలో పెళ్లి చేసుకుని ఓ పెద్ద గొప్పగా చెప్పింది. అలాంటిది నేను రఘురాం కూతుర్ని. నా పెళ్లి ఇంకెలా జరగాలి? చూస్తూ ఉండు, నాన్న నా పెళ్లి ఎలా జరిపించి చూపిస్తారో. పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ ఈ అడ్వెంచర్ వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోతుంది. వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉంది అంటే ఈ రోజు గురించే చెప్తారు అంది మృన్మయ్. మీ తండ్రి కూతుర్ల పిచ్చేంటో నాకు అర్థం కాదు. సరే త్వరగా కానివ్వండి. చీకటి పడకముందే అక్కడికి చేరుకుంటే రాత్రి పడుకుని ఉదయాన్నే పెళ్లికి తయారవ్వాలి అని చెప్పింది వేదవతి. బంధుజనంలో చాలా మంది ఆ పెళ్లికి రావడానికి నిరాకరించారు. అయినా లెక్క చేయలేదు రఘురాం. ఎలా జరుగుతుందో చూడాలి, ఇంతమంది వెళ్తున్నారు కదా అనుకుని ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు వచ్చిన బంధువులందరి కోసం 10 బస్సులు దాకా పెట్టించారు అడవి బయట వరకు. అక్కడి నుంచి కార్లలో బంధువులను లోపలికి తీసుకువెళ్లి దింపే ఏర్పాట్లు చేశాడు రఘురాం. చివరిగా 1 కిలోమీటర్ దూరం మాత్రం కారు వెళ్లడానికి కూడా వీలులేదు. నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అలా అందరూ నడుస్తూ వెళ్తూ ఉండగా 4 కళ్ళు వీరిని గమనించి క్రూరంగా నవ్వుకున్నాయి. అందరూ పెళ్లి జరుగుతున్న చోటికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఏర్పాట్లను చూసిన అందరి కళ్ళు మెరిసిపోయాయి. చక్కగా మండపం చుట్టూ 1/2 ఎకరం స్థలం వరకు మొత్తం చెట్లు కొట్టేసి శుభ్రంగా చేశారు. దీపాల కాంతులతో తలకులెనుతూ ఉంది ఆ ప్రాంతమంతా. పెళ్లి మండపం అయితే అమోఘమిక. వచ్చిన బంధువులందరూ పడుకోవడానికి గుడారాలు ఎవరికి వాళ్ళకే తయారు చేశారు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి. స్నానం చేయడానికి పక్కనే కొలనులో దిగడానికి ఇబ్బంది పడే వాళ్ల కోసం అక్కడే డ్రమ్ముల్లో నీళ్లు. నెల రోజులుగా అన్ని పనుల్ని వదిలిపెట్టి కేవలం ఆ పనుల మీదే ఉన్నాడు రఘురాం. పెళ్లి కొడుకు మిథున్ మృన్మయ్ వైపు చూస్తూ, నీ నిర్ణయానికి నేను ఒప్పుకోవడం కరెక్టే అని ఇప్పుడు అనిపిస్తుంది. నా స్నేహితులు బంధువులు అందరూ నన్ను చాలా భయపెట్టారు. కానీ నీ పైన ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు నువ్వు అన్నాడు అతను. అలా మృన్మయ్, మిథున్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆ 4 కళ్ళు వారి వెనకే వచ్చి వారిని చూస్తూ ఉన్నాయి. వారికి కాస్త దూరంలో చెట్టు పక్కనే నిలబడ్డారు వాళ్ళిద్దరూ కూడా. అక్కడ వాళ్ళు ఉన్నారని ఎవరికీ అనుమానం కూడా రాదు. ఎందుకంటే చెట్లాకులు మొత్తం కట్టుకొని కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలాగా ఉన్నారు వారిద్దరూ. అందులో ఒక మగ, ఇంకొకరు ఆడ. ఆ మగ ఆకారం మృన్మయ్ని చూస్తూనే ఎడారిలో దాహంతో అల్లాడిపోయే మృగంలా ఆశగా చూస్తూ ఉన్నాడు. ఆడ ఆకారం వారి వైపుకు, తన పక్కనే నిల్చున్న తన జంట వైపుకు మార్చి చూస్తూ కోపంతో రగిలిపోయింది. ఎర్రబట్ట ఆ కళ్ళను చూస్తూ, ఏం జరిగింది అని అడిగాడు అతను. ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగింది ఆ స్త్రీ. ఎందుకో నీకు తెలీదా? నీకు వాళ్ళని చూస్తుంటే ఏమనిపించడం లేదా? దాహం వేయడం లేదా అడిగాడు అతను. నాకు దాహం వేస్తుంది కానీ నీకు ఇంకేదో వేస్తుందిలా కనిపిస్తుంది అంటూ కోపంగా అడిగింది ఆవిడ. అంటే చూడగానే అందంగా కనిపించింది అన్నాడు అతను. ఎవరికైనా గొంతుకొస్తే వచ్చేది అదే ఎరుపు రంగు రక్తం.
అందులో అందం చందం అంటూ ఏమీ లేదు. నీ కంటికి నేను మాత్రమే అందంగా కనిపించాలి అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది ఆ ఆడ ఆకారం. సరేలే, పక్కకు జరుగు. అసలే చాలా దాహంగా ఉంది. ఎన్ని రోజులైందో తెలుసా వేడివేడిగా తాగి. ఈరోజు ఎలాగైనా దాహం తీర్చుకోవాల్సిందే అన్నాడు అతను. కనీసం 2 దేహాలైనా లేకపోతే మన దాహం తీరదు అంది ఆ ఆడమనిషి. ఎదురుగా ఉన్న 2 అయితే మనకు సరిగ్గా సరిపోతారు అన్నాడు మగమనిషి. ఎవరైనా పర్వాలేదు, 2 అయితే చాలు మనకి. తనే కావాలని నువ్వేం కోరుకోవద్దు అంటూ రౌద్రంగా చూసింది ఆ ఆడ ఆకారం. సరే సరే, ఆ కొలం దగ్గరుందాం. అక్కడికి ముందు ఏ 2 వస్తే ఆ 2, సరేనా అన్నాడు అతను. సరే అని కొలను పక్కగా ఒక పొదలో చెట్టులాగే నిల్చున్నారు వారిద్దరూ కూడా. మిథున్తో మాట్లాడుతూ, మన పెళ్లి రేపు కదా, ఆలోపు ఒక చిన్న అడ్వెంచర్ ఏదైనా చేద్దామా? పక్కనే కొల్లుందంట, కాసేపు వెళ్ళి అక్కడ సరదాగా తిరిగొద్దామా అని అడిగింది మృణ్మయ్. కాబోయే వనిత కోరిక కోరినప్పుడు తీర్చడం నా బాధ్యత కదా, అలాగే వెళ్దాం అన్నాడు మిథున్. 2 లేచి అటువైపు నడక మొదలుపెట్టారు. కొలం దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్న మిగిలిన వారు ఇక అక్కడికి వెళ్లాలనుకోలేదు. కాబోయే జంటను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఎంతసేపైనా కాని మృణ్మయ్ వాళ్ళు తిరిగి రాలేదు. వేదవతిలో కంగారు మొదలైంది. వెళ్ళి రఘురాంకి విషయం చెప్పింది. నా కూతురు ఏమనుకున్నావు? డైనమిక్. తనకి ఏం కాదు, సరదాగా గడపాలని వెళ్తే మధ్యలో నీనసేంటి అన్నాడు రఘురాం. అంతలో గూడెం ప్రజల్లో కలవరం మొదలైంది. ఉలికి పడుతూ అందరూ వారి వైపుకు చూస్తూ ఉన్న వాళ్ళని చూసి, ఏం జరిగింది అంటూ అక్కడికి వచ్చి అడిగాడు రఘురాం. అయ్యా, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అడవిలో 2 మృగాలున్నాయి. మృగాలంటే అవి మృగాలు కాదు, మనుషుల్లాగానే ఉంటాయి. కానీ వాళ్ళు మనుషుల రక్తం తాగి బ్రతుకుతారు. ఈ మధ్య కనిపించడం లేదని అంతగా పట్టించుకోలేదు మేము. మా వాళ్ళు ఇందాక కొలం దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మృగాలు కనిపించాయట. అందరూ జాగ్రత్త, ఎవరిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. అవి రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి, ఉదయానికి మనకు కనిపించవు. ఈ రాత్రి వరకు మీరు జాగ్రత్తగా ఉంటే ఉదయం మీ పెళ్లి చేసుకొని తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఒకతను. అది విన్న అందరిలో వణుకు పుట్టింది. ఎవరికి ఇక నిద్రపోవాలన్న కోరిక కూడా కలగలేదు. అందరూ అలాగే కూర్చుండిపోయారు. రఘురాంలో ఎందుకో తెలియని భయం మొదలైంది. కానీ నా కూతురు అల్లుడు కొలం దగ్గరకు వెళ్లారు, వాళ్ళింకా తిరిగి రాలేదు అని చెప్పాడు వాళ్ళకి. మమ్మల్ని అడగాల్సింది కదయ్యా, ఎవరినైనా తోడు పంపించే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ మృగాలకి బలైపోయి ఉంటారు అన్నాడు పెద్దయ్య. మృణ్మయిని, మిథున్ని ఆ మృగాలు 2 బంధించి వాటి స్థావరానికి తీసుకువెళ్లారు. 2 ఒక చెట్టుకు కట్టేసి ఆ స్త్రీ ఆకారం కత్తి నూరుతూ ఉంది. కాని పురుష ఆకారానికి మాత్రం వాళ్ళ రక్తం తాగే ముందు మృణ్మయిని అనుభవించాలనే కోరిక కలిగింది. దానికి తన జంట ఒప్పుకోదు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆకులు విప్పేయడంతో వారి శరీరాల వైపు చూసిన మృణ్మయ్ వాళ్ళకి ఒళ్ళు గగుర్లు పొడిచింది. చాలా బలిష్టంగా నల్లగా నిగనిగలాడే శరీరంతో పూర్వము రాక్షస జాతి వాళ్ళు ఇలాగే ఉండేవారేమో అనేలా ఉన్నారు. కత్తి నూరడం అయ్యాక తన దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ ఆకారం, పద ఇక కోసుకొని తాగుదాం అని చెప్పిన ఆమె వైపు చూస్తూ, నీకు నేనంటే చాలా ఇష్టం కదా అని అడిగాడు ఆ మగ ఆకారం. చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడెందుకు ఆ సందేహం వచ్చింది అని అడిగింది ఆ స్త్రీ ఆకారం. నాది ఒక కోరికుంది, తీరుస్తావా అడిగాడు అతను. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే భయంతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కట్లను విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని ఇప్పుడు వాళ్ళు తమ గొంతు కోసి రక్తం తాగుతారు అని అర్థమవుతుంటే జరగబోయే దారుణాన్ని తలుచుకొని వణికిపోతున్నారు మృణ్మయ్, మిథున్ ఇద్దరూ కూడా. అంతలో ఆ స్త్రీ ఆకారం, ఏంటో చెప్పు అని అడిగింది మృణ్మయ్ వైపుకు చూపిస్తూ. ఎలాగో చచ్చిపోయేది కదా, నాకు తనని అనుభవించాలనుంది. ఏంటో తెలీదు, తనని చూస్తుంటే నాకు తీవ్రమైన కోరిక కలుగుతుంది అన్నాడు అతను వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. నీకు కావాల్సింది అదే కదా, నీ కోరిక తీర్చకపోతే నేనున్నదెందుకు, అలాగే చేస్తాను అంటూ కత్తి పట్టుకొని నడుస్తూ మృణ్మయ్ దగ్గరికి చేరుకొని కోపంతో కత్తెత్తి అలాగే తలపై నరకబోయింది. భయంతో కేక పెడుతూ కళ్ళు మూసేసింది మృణ్మయ్. అంతలో వెనక నుండి వచ్చిన ఆ పురుష ఆకారం ఆమె చేయిని పట్టుకొని వెనక్కి లాగి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నీకు నాపై మాత్రమే కోరిక కలగాలి, అలా కాకుండా వేరొక దానిపై మోజుపడితే దాన్ని చంపకుండా బ్రతకనిస్తానా అంటూ మృణ్మయ్ పైకి వెళ్ళింది కోపంగా. ఇద్దరూ ఒకరిపై ఒకరు కలబడ్డారు.
మృణ్మయిని కాపాడడానికి మగ ఆకారం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ భయంతో వణికిపోతూ వెనక్కి జరిగి మిథున్ ఇంకా మృణ్మయ్ చిన్నగా కట్లు కూడా విప్పుకున్నారు. ఆ మృగాలు రెండు భీకరంగా కలబడి ఆ గొడవలో ఆడ ఆకారం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అతను ఏడుస్తూ తన పక్కనే కూర్చొని, ఎందుకిలా చేశావు? నాకు తోడు లేకుండా చేసేశావు కదా, నా కోరికకు ఒప్పుకోవాల్సింది కదా అంటూ పక్కకు తిరిగి చూశాడు. అలా చూసిన అతనికి మృణ్మయ్ వాళ్ళు ఇద్దరూ కలిసి లేచి అడవిలోకి పరుగు పెట్టడం కనిపించడంతో, నా ప్రాణాన్ని నాకు కాకుండా చేసి మీరెక్కడికి వెళ్ళిపోతారు? ఈరోజు మిమ్మల్ని చంపి మీ ఇద్దరి రక్తం తాగకుండా నేను వదిలిపెట్టను అంటూ ఆ మగమృగం తన వేట మొదలుపెట్టాడు. కటిక చీకటి కమ్ముకున్న ఆ అడవిలో ఆ మృగానికి దొరకకుండా పరిగెడుతున్నారు మిథున్ ఇంకా మృణ్మయ్. శరీరానికి మొత్తం ముళ్ళులు గీసుకుని ఒళ్ళంతా రక్తపు చారికలు. ప్రాణం కాపాడుకోవడానికి గాయాల్ని లెక్క చేయకుండా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పరిగెడుతూనే ఉన్నారు. వారికి ఆ అడవి కొత్త కానీ ఆ మృగానికి కాదు కదా. ఎటువైపు వెళ్ళినా ఎదురుగా ఆ మృగమే వస్తూ వారిని భయపెడుతూ ఉంటే ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని తోచిన విధంగా పరిగెడుతూనే ఉన్నారు ఇద్దరు. అలా పరిగెత్తి అలసిపోయి ఒకరిని ఒకరు అల్లుకొని ఒక దగ్గర కూర్చుండిపోయారు. నన్ను క్షమించు, నా పిచ్చి ఆలోచనలతో మన ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చాను. దీనికి నిన్ను కూడా బలి చేస్తున్నాను అని ఏడ్చింది మృణ్మయ్. ఆ మృగం వారి దగ్గరికి చేరుకొని మృణ్మయ్ భుజంపై చేయి వేసి నడుము బిగుతుగా పట్టుకొని దగ్గరికి లాక్కుంది. ప్రాణాలు బిగబట్టి కళ్ళు మూసుకుంది మృణ్మయ్. మిథున్ గొంతు పట్టుకొని గాల్లోకి లేపింది ఆ మృగం. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఉన్నా అతని బలం ముందు తన బలం ఏమీ పనిచేయడం లేదు. మృణ్మయ్పై కోరిక పెరిగిపోగా తన రక్తాన్ని వాసన చూస్తూ మిథున్ని అలాగే దూరంగా విసిరేశాడు అతను. అక్కడే చేతికి దొరికిన కర్ర పట్టుకొని వెనక వైపు నుండి వచ్చి ఆ మృగం వెన్నులో పడిచాడు మిథున్. అతను నొప్పికి విలవిలలాడుతుండగా మృణ్మయ్ చేయి పట్టుకొని మళ్ళీ ఇద్దరూ పరుగందుకున్నారు. కాస్త దూరం వెళ్ళాక వాళ్లకు కాగడాల వెలుగు కనిపించడంతో తమ వాళ్లే అయ్యుంటారు అనుకొని అటువైపు పరిగెడుతున్న సమయంలో మృణ్మయ్ని చేజెక్కించుకున్నాడు ఆ మృగం మళ్ళీ. మిథున్ మృణ్మయ్ని వదిలిపెట్టి పరుగందుకొని తమ వారి దగ్గరకు వెళ్లి వారిని తీసుకొనొచ్చాడు. మృణ్మయ్ని కింద పడేసి దుస్తులు తొలగించి తనని ఆక్రమించే క్రమంలో ఉన్న మృగం తలపై బలంగా మిథున్ కొట్టడం వల్ల నొప్పితో మృణ్మయ్ పై నుండి లేచాడు ఆ మృగం. వెంటనే పక్కనే ఉన్న చీర తీసుకొని చుట్టేసుకొని ఏడుస్తూ కూర్చుంది మృణ్మయ్. అంతలో గూడెం వాళ్ళందరూ వచ్చి మృగాన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు. అందరికీ క్షమాపణలు చెప్పింది మృణ్మయ్. నా పిచ్చితనంతో మీ అందరి జీవితాలను ప్రమాదంలోకి తీసుకొచ్చాను. నన్ను క్షమించండి. మీ అందరినీ సురక్షితంగా మీ ఇళ్ళకి మేం చేరుస్తాము అని చెప్పింది. కూతుర్ని హృదయానికి హత్తుకుంటూ, నీకు భయం చెప్పకుండా నువ్వు అడిగిన ప్రతిదానికి ఒప్పుకుంటూ ఇలా చేసింది నేనే, నాది తప్పు అన్నాడు ఆయన. ఆ గూడెం పెద్ద అక్కడికి వచ్చి, మీ వల్ల మా గూడానికి మంచి జరిగింది బాబు. ఈ అడవిలో ఉన్న 2 మృగాలకి భయపడుతూ రోజు చస్తూ బ్రతుకుతున్నాము. ఇక నుండి మాకెలాంటి భయం లేదు. మీరేం బాధపడకండి. ఇక మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా పెళ్లి జరిపించి పంపిస్తాం మేము అని చెప్పాడు. అలా మిథున్ మృణ్మయ్ల పెళ్లి అంగరంగ వైభవంగా అడ్వెంచర్ల మధ్యన జరిగింది. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సస్పెన్స్ కథల్ని విని ఆనందించాలి అంటే వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్.